హాయ్ అండి. హలో సార్. హలో. మనకి నాని గారిది హిట్ ట్రైలర్ వచ్చింది కదా, హిట్ 3 సో ఎలా ఉంది సార్ మీకు? మామూలుగా లేదు, అదిరిపోయింది. నాని గారు ఎంత రెగ్గడిగా ఉన్నాడంటే అందులో మరి ఆ సినిమా ఎలా ఉండబోతుందంటే పాన్ ఇండియా మూవీ చాలా పకడ్బందీగా నిర్మిస్తున్నారు ఈ సినిమాని. చాలా అద్భుతంగా ఉండబోతుంది. హిట్ 3 సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మొన్న నాని గారు మాట్లాడుతూ ఓ మాట అన్నారు ఒక ఆడియో ఫంక్షన్ లో. ఏది మన కోర్టు ఆడియో ఫంక్షన్ లో, ఈ సినిమా కోర్టు హిట్ కాకపోతే నా హిట్ 3 చూడొద్దని. నిజంగా కోర్టు సినిమా ఎంత అద్భుతంగా ఉంది. అలాగే ఈ సినిమా చాలా 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 అద్భుతమైన కథ అంట. ఇది చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి పాన్ ఇండియా మూవీగా తీశారు. ఇది సంచలనం సృష్టించబోతుంది. మన తెలుగు సినిమా స్థాయిని ఇప్పటికే మన వాళ్ళు చాలా మంది ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియాలో హిట్ అయ్యి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే వైలెన్స్ సినిమాలో ఎక్కువ ఉంది కదా అనిపిస్తుంది కదా, మీరేమంటారు సార్? మొన్న వచ్చిన దసరా వైలెంట్ కదా, ఎంత దగ్గరగా ఉంటాడు అందులో, ఎంత మాస్గా ఉంటాడు అందులో. అదేం లేదు. ఈ సినిమా మాత్రం చాలా పకడ్బందీ ప్లాన్ తో చేస్తున్నారు. ఇది చాలా సంచలనాలు సృష్టిస్తుంది. నాని గారి జీవితంలో పాన్ ఇండియా హీరోగా నిలబడిపోతాడు ఈ సినిమాతోటి. ఫ్యామిలీ ఆడియన్స్ ఏం చెప్తారు సార్? ఇలాంటి వైలెన్స్ వస్తున్నారు కదా. ఈ వైలెన్స్ అంటే పూర్తిగా వైలెన్సే ఉండదు, సెంటిమెంట్ ఉంటుంది, అన్ని ఉంటాయి ఇందులో. అన్ని ఎలివేషన్స్ ఉంటేనే సినిమా. ఖచ్చితంగా నాని గారు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినాడు. కథ ఎన్నుకోవడంలో ఆయన మించిన తిట్టు ఎవరు లేరు. కాబట్టి ఓ పాన్ ఇండియా కథ ఎన్నుకున్నప్పుడు ఆయన తీరు ఎలా ఉంటది, ఆయన జడ్జిమెంట్ ఎలా ఉంటది అనేది ఈ సినిమాతో తేలిపోతుంది. దీంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ, ఎలివేషన్స్ షార్ట్స్ గానీ ఎలా ఉంది? మామూలుగా లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అలాగే ముఖ్యంగా టేకింగ్ కూడా చాలా బాగుంది. డైలాగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఖచ్చితంగా సెన్సేషనల్ మూవీ అంటే రాసి పెట్టుకోండి. నాని గారి గురించి చెప్పాలంటే ఒక మాటలో, ఆయనకి ప్రతి హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, కానీ నాని గారికి అందరి హీరోలు ఫ్యాన్స్ నాని గారి ఫ్యాన్సే.